నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడే దమ్ము లేని రామగుండం ఎమ్మెల్యే అని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంఎస్ రాజ్ ఠాగూర్ విమర్శించారు. ప్రజా సమస్యలపై రామగుండం అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన ఎమ్మెల్యే అభివృద్ధి మరిచారని అన్నారు. గోదావరి కని ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే చందర్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంతని శాసనసభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబుని రామగుండం కాంగ్రెస్ నాయకులు కలిసి తమ సమస్యలు చెప్పడంతో ఎమ్మెల్యే తమ నియోజకవర్గం అభివృద్ధిపై సమస్యలపై అసెంబ్లీలో గలమెత్తి వినిపించారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రశ్నించే వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. నిరంతరం ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రాజేష్ మహంకాళి స్వామి తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా సంబంధించిన శాసనసభ్యులు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే నీకు సిగ్గనిపించలేదా అని అడుగుతా ఉన్నా. ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తా ఉంటే పక్కకున్న మా కాన్స్టిట్యూన్సీ నాయకుడు మా రాష్ట్ర నాయకుడు ఇలా మాట్లాడుతూ ఉంటే నీకు సిగ్గు మానం ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఏ రకంగా ప్రజలకు ముఖం చూస్తామని అడుగుతా ఉన్నాం. ప్రజల ఒక్కసారి గమనించాలి. రామగుండం ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నా, ఒక్కసారి ఆలోచించండి. పాపం అని ఓటేస్తే ఈరోజు ప్రజల పక్షాన కాకుండా సొంత కార్యక్రమాలపై పూర్తి స్థాయిలో ఆయన ఒక వ్యక్తిగత విషయాల్లో శ్రమపడి ముందుకెళ్తున్నాడు తప్ప ప్రజా సంక్షేమంలో ఏ ఒక్క అంశం పైన కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంతో రామగుండం రాబోయే రోజుల్లో నిజంగానే శ్మశానం అవుతా ఉంది. కేసీఆర్ ఎట్లా చెప్పినో తెలియదు, ఓపెన్ కాస్ట్ అయితే శ్మశానం అయితే అని చెప్పి ఈ మనం కూర్చున్న ప్రాంతాల్లో కూడా ఈ ప్రాంతం లేకుండా పోయేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తూ ఉందన్న విషయాన్ని మీ అందరి ద్వారా మరి ప్రజల ద్వారా తెలియజేస్తా ఉన్నాం. నిరంతరం కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది, చివరి కొనసాగిస్తాం. తర్వాత మొన్న ఒక అంశం మీద మాట్లాడిన సోదరు అసెంబ్లీలో ఇక్కడ సిటీ సివిల్ కోర్టు అంటే డిస్టిక్ కోర్టు లేదు తీసుకురావాలని చెప్పి ఆయనకు విషయం తెలియలేము. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు మాట్లాడితే ఇదే శ్రీధర్ బాబు గారు అందరు అడ్వకేట్లు తీసుకుపోయి ఇక్కడ కోర్టును తీసుకొచ్చిన చరిత్ర మీ అందరికీ తెలియదా? ఇవాళ ఆయనకు సబ్ కోర్టుకి డిస్టిక్ సివిల్ కోర్టుకు ఉన్న డిఫరెన్సే తెలియనటువంటి అమాయకుడు మరి లేకుంటే ఏదో మాట్లాడాలని చెప్పి మేమేదో మాట్లాడినా తెచ్చినామని మాట్లాడే ప్రయత్నం. ఆ కోర్టు రాలేదు, ఆ కోర్టుకి ఇటు కోర్టుకి డిఫరెన్సే తెలియనటువంటి వ్యక్తి ఇలా మేము తెచ్చినామని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇది హాస్యాస్పదం. మరి దానికి సంబంధించిన కొంతమంది నాయకులు ఏమంటారు క్షీరాభిషేకాలు పాలాభిషేకాలు వంకాయ గొట్టం చేస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో చదువుకున్న 30,000 మంది నిరుద్యోగులు ఇలా విలవిలలాడుతూ ఉన్నారు. ఇవాళ ప్రాణాలు ఆత్మహత్యలు చేసుకున్న వైపు ఉన్నారు. ఇవాళ ఎఫ్సిఐలో ఎన్టీపీసీలో నువ్వు పెట్టే ఉద్యోగాల్లో లక్షల రూపాయలు తీసుకొని ఇవాళ ఎక్కడెక్కడో బయటి ప్రాంతాలలో తీసుకొచ్చి ఉద్యోగాలు పెట్టిస్తా ఉన్నాం. మేము నిరంతరం పోరాటం చేస్తా ఉన్నాం. ఇవాళ స్థానికులకే ఉద్యోగాలు కావాలి, ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఒక చట్టం తీసుకురావాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో డిమాండ్ చేసి మరి నువ్వు శాసనసభ్యుడిగా ఎందుకు డిమాండ్ చేయలేకపోయినావు? ఇవన్నీ కూడా ఇవాళ మేము ప్రజాపక్షాన మేము ఇవాళ ప్రశ్నించే గుర్తుగా అడుగుతా ఉన్నాం. ఇవాళ మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ చేత కానీ ప్రజాపాలకులను మరి రాబోయే రోజుల్లో ఏ రకంగా మళ్ళీ మాయ మాటలు చెప్పడానికి ఇవాళ వస్తా ఉన్నాం. నువ్వు అష్టసమ్మలు ఆడేటోళ్ళను అష్టసమ్మలకే అంటి పెడతారా, పచ్చి ఆడేటోళ్ళకి